సో బహదూర్గూడలో మొన్న పోలీసులు దాష్టికం సృష్టించి పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఇప్పుడే కాసేపు క్రితం నరసింహ, ఎవరైతే కుమ్మర్ నరసింహ ఉన్నాడో బహదూర్గూడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా ఎట్లా గాయపరిచారో మనకు కనిపిస్తాయి. ఇంతకు ముందే హాస్పిటల్ నుంచి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఒకసారి మాట్లాడదాం నరసింహ గారితో, ఏం జరిగిందో కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆ గాయం చూడొచ్చు, ఎంత ఘోరాతి ఘోరంగా పోలీసులు దాడికి పాల్పడ్డారో మనకు కనిపిస్తోంది. నరసింహ గారు నమస్తే. ఏం సార్ ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత స్థాయిలో మీ మీద దాడి చేయాల్సి వచ్చింది పోలీసులు? వాళ్ళకు ఒక్కటే సార్, వాళ్ళు మా భూములు లాక్కోవాలన్న ఉద్దేశంతో ఈ హైడ్రాని పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చేసి రాత్రి సార్ రాత్రే తీసుకొచ్చారు. రాత్రే తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ హాల్ అన్న ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో అక్కడ అందరిని కూడా స్టే చేయించారు. వాళ్ళని చేయించేసి ఏం చేశారంటే మబ్బుల 5 గంటలకే మరి హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి సార్. ఏమనంటే ఇప్పుడు హైడ్రా వాళ్ళు శనివారం ఆదివారం చేయొద్దని కూడా ఉంది. ఇప్పుడు ఈ హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి కోర్టు కూడా ఈ మీడియా పరంగా కూడా మా రైతుల బాధను తెలుసుకొని కూడా సార్ మళ్ళొకసారి ఈ హైడ్రా అధికారులన లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన అధికారులను అందరిని కూడా పిలిచి, ఆదివారం ఏముంది సార్, శనివారం ఏముంది, హాలిడే ఉన్న రోజే వచ్చి నీకు దొంగతనం ఏమో సార్, నీ ప్రభుత్వ భూమి ఉందనుకో, రికార్డులు ఎట్లుంటే రికార్డ్ పరంగా నీ ప్రభుత్వ భూమి ఉంటే మీరు వచ్చి బాజాబ్తో వచ్చి రండి, మీరు వచ్చేసి తీసుకోండి. ఇప్పుడు నీ రికార్డు ఏడున్నదో, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, ఏ సర్వే నెంబర్లు ఎంత ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎంత ఉంది అనేది మీరు తీసుకోండి. ఇప్పుడు అట్లా తీసుకోకుండా ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలి, లాక్కోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని. ఒక్కటిసారి రికార్డులో చూడండి మీరు, 62 సర్వే నెంబర్ కేవలం విలేజ్ మ్యాప్లో కానీ సేతువాల్లో కానీ కేవలం 12 ఎకరాలు ఉంది. ఇంకోటి 28 సర్వే నెంబర్ ఎంత ఉందంటే విలేజ్ మ్యాప్ కానీ సేతువాల కానీ 23 ఎకరాలు ఉంది. ఈ 23 ఎకరాలు ఈ సేతువాల ఇల్లు ఉంది. కేవలం కాసరాల మాత్రమే, కాసరా పానీలనే 62 500 ఎకరాలు, 28 150 ఎకరాలు ఉంది. నేను అదే అడిగిన, అవును సార్ మీ కాసరాలో ఉన్నది కదా, ఈ విలేజ్ మ్యాప్ని మరి 62 సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉన్నది కదా, 28 సర్వే 23 ఉంది కదా అంటే, మరి దీని ప్రకారం మీరు వండి సార్ అంటే ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదంటాడు. సరే నీకు ఇంప్లిమెంటేషన్ కాలేదు కదా, నీ కాసరాలో రాసుకున్నావు 62 సర్వే నెంబరు 500 ఎకరాలు, 28 సర్వే నెంబరు 150 ఎకరాలు అని కాసరాలో రాసుకున్నావు కదా, దాని కాసర కన్నా ముందు రికార్డు ఉంటుంది కదా, సేతువారు ఉంటుంది, విలేజ్ మ్యాప్ ఉంటుంది. మరి అందులో ఏమున్నది చూపించండి సార్ అంటే అది చూపిస్తలేడు. ఎవరు ఆర్డీఓని అడిగినా డైరెక్ట్ కలెక్టర్ గారిని ఇట్లా ఫేస్ టు ఫేస్ అడిగిన నేను. మొన్న వచ్చిండు ఆర్డీఓ గారు కూడా వచ్చిండు, ఆడికి వచ్చేసి మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాం అక్కడ. ఆడికి వచ్చిండు, చెప్పిన నేను మీ రికార్డు తీయండి సార్, నీ ప్రభుత్వ భూమి ఎంత ఉందో రికార్డు ఉంటుంది కదా, ఇప్పుడు ఆ రికార్డులో చూసి తీసుకుందామని. రికార్డులు అంతా కూడా తారుమారు చేశారు సార్, ఒక్క రికార్డు కూడా లేకుండా మా భూమిని అంతా కూడా రికార్డులు ఉన్నట్టు తారుమారు చేసి ఇది ప్రభుత్వ భూమి 650 ఎకరాలు ఉంది అని మన గవర్నమెంట్కు నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వము అయ్యో ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది కదా, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఈ పొలం మనం తీసుకుంటే ఏదన్నా ఒకటి ప్రాజెక్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా దోసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసిన పని ఇది. ఇక్కడ సార్ రికార్డులో మాత్రము ప్రభుత్వ భూమి అని కూడా ఎక్కడ కూడా 100 ఎకరాలని లేదు. అందుకోసం మేము ఏమంటున్నాం అంటే మా రైతులందరం కూడా ప్రభుత్వ భూమి ఎంత ఉందో చెప్పమని శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. అక్కడ ఒక టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి నిరాహార దీక్ష మేము ఏ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, లేకుంటే ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయలేదు. చేయనప్పుడు మరి మేము శాంతియుతంగా చేస్తున్నప్పుడు మా మీద దాడి చేయదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, శనివారం రోజు ఆదివారం రోజు ఈ హైడ్రా అధికారులను పంపించేసి, హైడ్రా వాళ్ళు పోలీసు వాళ్ళు సేమ్ అట్లనే ఉన్నారు సార్, ఇది హైడ్రా వల్ల గుర్తుపట్టడానికి లేదు, వీలు లేదు. ఇప్పుడు వచ్చేసి ఏం చేసారు, ధనార్దన్ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ చేద్దాం 650 ఎకరాలు కానీ ఆ మిషన్లు తెచ్చిండ్రు, పైపులు తీసుకొచ్చారు, కాంక్రీట్ తీసుకొచ్చి ఇంత ప్లాన్తో వచ్చారు. వాళ్ళు ఎంత గుంతలు పొక్కలు కొట్టుకుంటూ దాంట్లో పైపులు పెట్టుకుంటూ సిమెంట్ వేసుకుంటూ ఎంబడే జాలి గుంజుకుంటూ వస్తున్నారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? ఇప్పుడు అది చేయండి మీరు, హాలిడే రోజు ఎందుకు చేస్తారు, వర్కింగ్ డే రోజు చేయండి. మీరు చేస్తే మేము కూడా ప్రభుత్వానికి కూడా మా రికార్డ్ ఏముంది మాదేముందని చూపించుకోగలుగుతాం. వాళ్ళు ఇవన్నిటిని కూడా పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల మీద ఈ రకంగా దాడి. ఇక్కడ మీ గాయం ఎట్లయింది, అంతే భుజం మీద అంత స్థాయిలో ఎట్లా దాడి జరిగింది? ఇంత స్థాయిలో ఎట్లయిందంటే ప్రభుత్వ ఆర్డీఓ గారు వచ్చిండు, ఆర్డీఓ గారు వచ్చేసి నేను ఇది ప్రభుత్వ భూమి నేను తీసుకుంటా, మీకు ఎకరాకు 500 గజాలు ఇస్తానంట అన్నాడు. అవును సార్ నీ ప్రభుత్వ భూమి ఏడుందో, నీ రికార్డులు ఏడుందో చూపించండి సార్ అన్న. కాసరా ఉంది అన్నాడు. అవును సార్ నా దగ్గర కూడా కాసరా ఉంది, నా దగ్గర కూడా విలేజ్ మ్యాప్ ఉంది, నా దగ్గర కూడా సేతువారు కూడా ఉంది, నా సేతువారు చూడండి సార్ అంటే చూపించిన. నేను సేతువారులో విలేజ్ మ్యాప్ చూపిస్తే నీ దగ్గర ఉంది, పని చేయదు, అది నీ ఇంప్లిమెంటేషన్ కాలేదన్నాడు. మరి నీ కాసర ప్రకారంగా ఉన్న 650 ఎకరాలని నీ దగ్గర ఉన్న రికార్డు చూపి అన్న. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నా ఆయనతో, ఎవరితోని ఆర్డీఓ గారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఏం చేసిండు, ఈ పోలీసు వాళ్ళందరూ రాను, ఇక ఈయన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాను, ఆర్డీఓ గారు ఇంకా జరిగింది, పోలీసు వాళ్ళందరూ రాను నన్ను ఇక్కడ పట్టుకొని వాళ్ళ బల్లె నూకుపోరా,
ఈయన తీసుకుపోయి అందులో నూకేసే పోరా ఇటు చాలా మాట్లాడుతున్నట్టనని తీసుకుపోయి బండ్లో నూకేసారు. బండ్లో నూకేసాక వాళ్ళు పోలీసు వాళ్ళు అంతా గుద్దుకుండా వాళ్ళని తీసుకుపోయి నూకేసారు సార్. ఇక అప్పుడు నేను స్ప్రో తప్పి పడిపోయినా. ఇక నాకేం అది కూడా లేదు. లేకపోతే ఇక అంతా రైతులందరూ కలిసి ఇక తీసుకొని ఇక ఇళ్ళందరూ కలిసి మా పిల్లలు వీళ్ళు కలిసి నన్ను హాస్పిటల్ తీసుకుపోయారు. దాన్ని అది ఉంటాకలి అక్కడ కానీ ట్రీట్మెంట్ మొత్తం కమిలిపోయి ఎముక కూర్చురు. ఇంత దౌర్జన్యం సార్ ఇప్పుడు తగ్గింది కాబట్టి హాస్పిటల్లో చూపించుకున్నా ఇప్పుడు తగ్గింది. ఇంత దౌర్జన్యంగా ఈ విధంగా చేస్తుంది సార్. మాకేందంటే నేను గీడి ఇస్తున్నా ఈ ప్లేస్ ఇస్తున్నానని కూడా చెప్పలేదు. ఆయన ఏం చేసిండు, మా ఎమ్మెల్యే గారు 4-5 సార్లు పిలిచిండు, మాట్లాడిపించిండు. మాట్లాడలేదు అంటలేం. ఎమ్మెల్యే గారు ఏం చేసిండంటే ఆర్టీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడిపించండు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో పోయినాం మేము అందరం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు. పోయిన తర్వాత మేము చెప్పినాం ఒకటేనా, మేము ఏం చెప్పినామంటే సార్ ఇది పట్టపొలం సార్, మాకు పట్టాలు ఇవ్వండి సార్ మాకు అన్నాం. కలెక్టర్ గారు ఏమంటారంటే కలెక్టర్ గారు ఏమంటారంటే అది పట్టపొలం కాదు బాబు, ఇది పట్టపొలం కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీ దగ్గర రికార్డు చూపి మనం. ఇప్పుడు ఆయన రికార్డు చూపించినప్పుడు ఆయన దగ్గర అదే రికార్డు ఉంది, మా దగ్గర అదే రికార్డు ఉంది. చూడండి సార్ 62 సర్వే నెంబర్ ఎంత ఉంది మీరు అలా చూడండి అంటే అది ఉన్నది బాబు, ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు, మాకు ఆసరాలో మాత్రం 650 ఎకరాలు ఉందన్నాడు. మీ 650 ఎకరాలు మేము తీసుకుంటాము, మీకు ఎకరాకు 400 గజాలు ఇస్తామని ఆర్టీఓ కలెక్టర్ గారు అన్న. ఆ 400 గజాలు మాకెందుకు ఇస్తాం సార్, మేమేమన్నా ఆ భూములను ఏమన్నా కబ్జా పెట్టుకునేయా లేకపోతే ఏమన్నా దొంగతనం గుంజుకునే కావు కదా, మాకెందుకు ఇస్తామని మేమన్నాం. లేదు నేను 400 గజాలు ఇస్తా, 500 గజాలు ఇస్తా అన్నాడు. మేము 500 కూడా ఒప్పుకోలేదు. మా ఎమ్మెల్యే గారు ఏం చేసిండంటే అది కాదు 500 కాదు ఏం కాదు, నేను సీఎం గారితో మాట్లాడినా 600 గజాలు ఇస్తాను. సరే 600 గజాలు కూడా మాకు వద్దు సార్, మాకు 600 గజాలు తీసుకుంటే మేము బతకలేం సార్, మాకు పట్టాలు ఇవ్వాలంటాను. అంటే సరేలే ఇక మేము కోర్టుకు కూడా పోయినాం సార్, మా కోర్టులో కూడా స్టేటస్కో ఆర్డర్ వచ్చింది అని అంటే సరే మీరు కోర్టుకు పోయారు కదా, స్టేటస్కో ఆర్డర్ వచ్చింది, మరి మీ ఎంబడే నేను ఉంటా అన్నాడు. సరే అని వచ్చినాం. వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇట్లా కోర్టుకు పోయినాం సార్, ఇంటికాడికి పోయినాం, మా ఎమ్మెల్యే గారు ఇంటికాడికి పోయి మా ప్రకాష్ గౌడ్ అని ఇంటికాడికి పోయినాం. సార్ మళ్ళీ ఇట్లా స్టేటస్కో ఆర్డర్ వచ్చింది సార్, మీరు మాకు ధైర్యంగా మా ఎంబడి ఉంటే మేము ముందుకు పోగలుగుతామంటాను. మీ ఎంబడి ఉంటే పోయాను, మీ ఎంబడి ఉంటే ఇంకోటి కూడా చెప్పినాం, ఇట్లా మీరు సీఎం గారి దగ్గర కూడా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి సార్, మేము మా రైతుల బాధ కూడా ఆయనకి చెప్పుకుంటాం సార్ ఒకసారి అంటని చెప్పినాం. ఆయన ఏమన్నాడు మా ఎమ్మెల్యే గారు, సరే తీసుకుంటా అన్నాడు. తీసుకున్న తర్వాత ఇక వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయింది. మాకు ఇక్కడ పిలుపు రాలే మా ఎమ్మెల్యే గారి నుంచి. పిలుపు రాకపోతే మళ్ళీ మేమే పోయి సార్ మరి ఎట్లా సార్ నువ్వు కేసీఆర్ ఆయన దగ్గర తోలుకపోతాంటివి రేవంత్ రెడ్డి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి, మరి ఇంకేందో నేను మాట్లాడినా, నేను సీఎం గారితో మాట్లాడితే అంతనే 500 గజాలకు ఏమి ఇవ్వమన్నాడు, అయినా నేను కొట్లాడి 600 గజాలు ఇప్పిస్తున్నా, ఇక మీ ఇష్టం ఉంటే తీసుకోరు లేకుండా లేదు, 600కు 6 గజాలు కూడా నేను ఎక్కిపోయాను అన్నాడు. అట్టెట్లయితే సార్ అంటే నీకు 600కు 6 గజాలు కూడా మేము ఎక్కిపోయాము అన్నాడు. ఇక సరే ఇక ఈయన ఇప్పకపోతే మనం ఏందో అని ఇక మేము వచ్చి శాంతియుతంగా నిరాహార దీక్ష ఒక టెంట్ వేసుకొని చేస్తున్నాం. దాదాపుగా 7-8 రోజులు అవుతుంది చేస్తున్నాం. 9 రోజులు అయిన చేస్తున్నాం. ఇక డైరెక్ట్ మొన్న శనివారం నైటు వాళ్ళంతా ఇక పోలీసులంతా మోహరించుకున్నారు. వాళ్ళు మోహరించుకొని తెల్లారి మబ్బుల 4 గంటలకల్లా ఊర్లో మొత్తం ఇంటింటికి ఒక పోలీసుని పెట్టారు. ఈడ ఇంటింటికి ఒక పోలీసు ఆయనను పెట్టారు. మా 650 చుట్టూ మొత్తం అంతా ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళి లొల్లి చేస్తారని. అట్లా ఎందుకు సార్, ఇప్పుడు నీ రికార్డు ఉంటే నీ రికార్డు ముందర పెట్టుకొని చేస్తే మేము అందరం ఎందుకు పోతాం సార్? ఇప్పుడు మాకు నువ్వు దౌర్జన్యంగా చేస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కరు అడ్డుకుంటగలుగుతారు రైతులందరూ కూడా. మళ్ళీ ఏం చేశారు, కరెంటు కూడా కట్ చేశారు, కరెంటు బంద్ చేశారు. కనీసం ఊళ్ళో బావుల కాడికి పోయి ఇంత పశువులకు నీళ్ళు దాపుకుందామంటే ఓనిస్తలేరు. కనీసం ఆయన పశువులకు మేతేతామంటే ఓనిస్తలేరు. కనీసం నీళ్ళు పెడదామంటే కూడా ఓనిస్తలేరు. మరి ఎట్లా సార్, ఎట్లా ఉండాలి? ఇంత దౌర్జన్యంగా ఇంత చేసి మమ్మల్ని అన్నీ కూడా ఆగమాగం చేస్తారు సార్. మా రైతులను అందరినీ కూడా ఇట్లా ఆగమాగం చేస్తుండు. మాకు ఇప్పటికైనా కానీ ఈ మీడియా ముఖంగా మేము కోరుకున్నది ఒకటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి సార్కు మేము ఒకటే కోరుకునేది, మీరు ఒకసారి అధికారులను అందరినీ కూర్చొని పెట్టండి. మేము కూడా కూర్చుంటాం. ఇప్పుడు మేము రైతులమే కూర్చుంటాం. మా దగ్గర ఉన్న మా రికార్డు కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు మేము తెచ్చుకున్నది కూడా ప్రభుత్వమే, మేమైతే తయారు చేయలేదు. మీ ప్రభుత్వం ఇచ్చిన రికార్డు ప్రకారంగా మీరు ఒకసారి డిబేట్ పెట్టండి, లేదంటే ఒకసారి మీరు విలువలంపి ఆ అధికారులను అందరూ విలువలంపరు, మేము కూడా వస్తాం.
మేము వచ్చి కూర్చుందాం. నీ రికార్డ్ ప్రకారంగా ఉంటే సార్ మేము నిర్దాక్ష్యంగా మేము ఆ భూములకి వెళ్ళి వెళ్తాం. అట్లా ఒకవేళ 62 సర్వే నెంబర్ 500 ఎకరాలు అంటాను చూపిస్తే మేము ఒక్క రైతును కూడా మేము మాకు ఏ కాంపన్సేషన్ ఏమి నువ్వు 562 500 ఎకరాలు అంటాను నిరూపిస్తే 28లో 150 ఎకరాలని నిరూపిస్తే మేము మాకు ఒక్క కాంపన్సేషన్ కూడా అవసరం వెళ్ళి వస్తాం. నువ్వు ఏదో కాసలలో ఉంది రికార్డుని అంతా గైబు చేసిండ్రు, కాసరని పట్టుకొని అది కాసరపానిని పట్టుకొని ఇంత ఉందంటున్నాను వచ్చి ఇంత దౌర్జన్యం చేసి చుట్టూ ఫెన్సింగ్ చేసేసారు సార్. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ 650 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో మీరు చెప్పండి అమ్మా, లేడీస్ ఇప్పుడు ఇట్లా ఇంతకాలం దాడి చేశారు, మీకు ఏమనిపిస్తుంది? నరసింహని చూసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు 3 రోజుల పాటు. 3 రోజుల పాటు ఉన్నాం సార్. మాకు ఎక్కడ ఆధారం లేదు. నేను నా పిల్లలు పట్టుకున్నాం. మా ఊరల్లో గుట్టంగా సపోర్ట్ రానిస్తలేరు సార్. నేను ఇంటి దగ్గర ఉన్నా, మా ఆయన అక్కడ ఉండు. ఇంటి దగ్గరకేని ఈయన శ్రోధ పడిపోయి మమ్మీ డాడీ ఇట్లా అయింది అన్న కొడుకు ఫోన్ చేస్తే పోతుంటున్నాను ఫోన్ చేస్తలేరు సార్. మా ఆయన ఇట్లుండ అంటే కూడా పోలీసు వాళ్ళు ఇంత దౌర్జన్యం చేయొద్దు కదా సార్. ఓవేళ మా ఆయన చనిపోతే మా పరిస్థితి ఏంది? నేను నా పిల్లలు ఎక్కడైతాం సార్? ఎవరు చూస్తారు సార్? ఆ గవర్నమెంట్ వచ్చి చూస్తారా? ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు ఆయన న్యాయం కోసం పోరాడుతుండు. ఊర్లో ఒక్కరు మాట్లాడాలంటే పెద్ద మనిషినో ఈయననే మాట్లాడుతున్నాను సంపాదించక ట్రై చేసిరు సార్. ఇంతగానం ఇంత మోసం చేస్తారు సార్. ఆయన ప్రకాష్ గౌడ్ అని తమ్ముడు అని చాలా సపోర్ట్ చేస్తా నీకు అని ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తా అని ఇప్పుడు చంపనీకే ఇట్లా తయారు చేసిండు సార్. చచ్చిపోయేది ఏం తక్కువ లేదు సార్. నా పిల్లలు నా అదృష్టం ఉంది ఇట్లా వచ్చింది సార్. ఆ రోజు మధ్యాహ్నం వరకు నోటి మాట లేదు, ఏది లేదు సార్. అందరినీ హార్ట్ వచ్చి చనిపోతాం, మాకు ఎవరు దిక్కు సార్? న్యాయం కోసం పోతే ఇట్లా చంపనీకే చేస్తారు. ఏం కొట్లాడుతున్నాం? మేము న్యాయమే అడుగుతున్నాం, ఇంత ఎక్కువ అడుగుతున్నాము. అంతేగాని ఆయన మొత్తం భూమి అని అంటలేదు, ఇస్తాను అంటుండు. ఈయన ఇట్లా అడిగేటకల్లా ఈయనని ఇట్లా చేసిరు సార్. మొత్తం అట్లా గుద్దిరు. ఇంకా డాక్టర్స్ చెప్పారు సార్ ఆ లివర్కు బోర్కి ఇప్పుడు చూపించదు, తర్వాత చూపిస్తే ఎక్కడైనా డ్యామేజ్ అయితే కడుపులు అంటే ఎక్కడంటే అక్కడ గుద్దిరు సార్. కడుపు ముట్టనీయలేదు సార్ పోయినాక. ఎక్కడ కూడా ముట్టనీయలేదు, అసలు సోయిలో లేదు. మధ్యాహ్నం వరకు 2-3 గంటల వరకు ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? ఇప్పుడు కూడా మీకు నొప్పి అనిపిస్తుందా కడుపు కానీ? సార్ ఇక్కడే నొప్పి ఇలా కూడా డాక్టర్ గారు కూడా ఇక్కడ హార్ట్ దగ్గర సార్, హార్ట్ దగ్గర ఇప్పుడు ఇవాళ రేపులు హార్ట్ దగ్గర వచ్చి చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? ఆయన ఊరి కోసం న్యాయంగా మాట్లాడుతుండ్రు. అందరు మాట్లాడలేరు కదా సార్. ఇప్పుడు లేడీస్ కొంచెం కారం జల్లిరని వైరల్ చేస్తున్నారు. దాని మీద కూడా కేసులు పెట్టారు లేడీస్ మీద కరెక్టా? పొద్దున నుంచి సాయంత్రం వరకు కనీసం ఇంత వాష్రూమ్ కోరుకుంటా తినకుండా చిన్న పిల్లలు ఏడుస్తున్నా కానీ తిననీకే కూడా ఇంతగానో మా చేయొద్దుగా సార్. ఒక పాకిస్తాన్ వాళ్ళని చేసినట్టు చేసిరు సార్. ఇంతనేనా ఇది? ఇప్పుడు ఒకవేళ మా ఆయన చనిపోతాడు, మాకు ఎవరు దిక్కు? న్యాయం కోసం ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మేము అమ్ముకుంటలేము, చేసలేము. ఒకరొకరు ఈ భూములు పోతున్నాయి అంటే హార్ట్ అటాక్లు వచ్చి ఒక్కొక్కరు చనిపోతారు సార్ ఊళ్ళో. ఒకరొకరు అనాథలు అయ్యారు. ఒక పర్సన్ అయితే 4 ఆడపిల్లలు, 2 భార్య చనిపోయింది, భర్త చనిపోయింది. 1-2 నెలలు 2 చనిపోయారు. ఆ పిల్లలు అనాథలు అయ్యారు. భూములు పోతాయని మొన్న 3 నెలల కింద సార్ పోతున్నాయి అని అంటే ఇప్పుడు ఒకరొకరు అట్లా అవుతుందని ఈ ఊరు జనాలు ఇంకెంతమంది చనిపోయేది ఉందని న్యాయం కోసం కొట్లాడే మనిషిని చంపేటట్టు చేసిరు సార్. మాకేదో ఒకటి మీరే న్యాయం చేయాలి. మళ్ళీ ఎవరు వస్తారా? ఏ సీఎం వస్తారా? ఎవరు వస్తారా? ఇప్పుడు ఎట్లా మేము బతుకు తెరుగు దాని మీదనే. ఇప్పుడు మేము చనిపోయినా సరే ఇప్పుడు మొత్తం మేము కొట్లాడతాం, మేము అవి అందులోనే ఉంటాం అంతే. చనిపోయిన మా పిల్లలతో సహా మేము చనిపోయినా సరే మాకు న్యాయం జరగాలి. మళ్ళీ మేము కూడా అంతే. భూములు మాకు మంచిగా ఉంచాలి సార్. మేము బతికేదే కాదు, మా పిల్లలు మేము అట్లే బతుకుతాం. మేము ఏదో కష్టం చేస్తాం, ఇప్పుడు చేత కాకుండా అవుతుంది. మాకుంటే మంచిగా. మా పిల్లలకు జాబులు కూడా ఇప్పుడు మా పిల్లలకు జాబులు కూడా మేము ఇస్తాం. ఆయన అదే చెప్పిండు, ఇస్తాం. మా పిల్లలకి ఏదన్నా ఆధారం చూపి మాకు ఏదన్నా చూపించినాకనే తీసుకోండి అని కూడా చెప్పినాం సార్. మరీ అంత అన్యాయం చేయొద్దుగా సార్. కరెంటు తీసేయడం ఏంది? ఆడోళ్ళ మీద కేసు నైట్ వరకు ఎక్కడెక్కడనో తీసుకుపోయి వదిలేస్తే లేడీస్ ఎక్కడి నుంచి వస్తారు? ఆధార్ కార్డులు చూపిమనంటే మేమేమన్నా పాకిస్తాన్ వాళ్ళకు ప్లేస్ ఇస్తారు మన భారతదేశంలో. ఇక్కడ మా ఊరి మీద మాకు ఇంత హక్కు లేకుండా ఇట్లా చేసుకోవడం కరెక్టేనా సార్?
సో ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నరసింహకు సంబంధించినటువంటి కుటుంబీకులుగా నరసింహ గారు చెప్తుంది. పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇంకా నొప్పులు ఉన్నాయి. అది పాకిస్తాన్లో చూసినట్టుగా ఆధార్ కార్డులు చూపించమని పెద్ద ఎత్తున బలవంతం చేసిరు. మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి వాళ్ళని దాడి చేసి లాస్ట్కు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చంపేందుకే కుట్ర చేస్తున్నారు. న్యాయం కోసం గ్రామం కోసం పోరాడుతుంటే ఆఖరికి నరసింహ లాంటి వ్యక్తిని చంపేందుకే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, అప్పటిదాకా మేము మా భూములు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.